పడుతున్నారు. సో అందువల్ల అసలు ఒకటి అసభ్యంగా అధికారం ఉంది కదా అని ఎట్లా పడితే అట్లా మాట్లాడవచ్చా? మాట్లాడినప్పుడు అనివార్యంగా కేసులు వేరే వాళ్ళ అధికారంలోకి వచ్చినప్పుడు ఎదుర్కోక తప్పదు. అయితే ఏం జరుగుతుంది? నిజంగానే అసభ్యంగా మాట్లాడుకోవడం కొత్త నా రాజకీయాల్లో. పోసాని కృష్ణమురళి మొదటి వ్యక్తి కాదు, చివరి వ్యక్తి కాదు, చాలా ఘోరంగా రోజు మాట్లాడుకుంటారు కదా. మరి అలా మాట్లాడుకున్న వాళ్ళందరిపైన కేసులు పెట్టారా అంటే పెట్టకపోవచ్చు. వాళ్ళు టార్గెట్ చేసుకుని కొంతమందిని వ్యవస్థలో కొంతమంది పైన అటాక్ చేయొచ్చు కూడా అధికారంలో ఉన్నవారు. బట్ ఏదన్నా ఏమవుతుంది అంటే అల్టిమేట్గా అబ్యూజివ్ టాక్ ఏం యావజ్జీవ జైలు శిక్ష పడుతుందా, ఉరి శిక్షలు పడతాయా? అది అబ్యూజివ్గా మాట్లాడినందుకు దానికి తగ్గట్టు ఆ సెక్షన్ల ప్రకారమే పడుతుంది. బట్ ప్రాసెస్ ఇస్ ద పనిష్మెంట్. ఇప్పుడు ఈ పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరగాలి, కోర్టుల చుట్టూ తిరగాలి, కొన్ని రోజులు జ్యుడిషియల్ రిమాండ్లో ఉండాలి, ఒకవేళ బెయిల్ కనుక లభించకపోతే బెయిల్ కోసం ప్రయత్నం చేయాలి. ఈ ప్రాసెస్ ఇస్ ద పనిష్మెంట్. ఇది కనీసం ఒక డిటరెన్స్ లాగా, అంటే ఎదుటి వాళ్ళు ఇలా మాట్లాడకుండా ఉండటానికి ఒక ఎగ్జాంపుల్గా ఉపయోగపడుతుంది అనేది ఒక రాజకీయ వ్యవస్థలో ఒక డైమెన్షన్. ఇక 4వ ఫ్యాక్టర్ ఇది కక్ష సాధింపు అని. కక్ష సాధింపు అంటే రాజకీయాల్లో కక్షలు ఉంటాయి, సాధింపులు ఉంటాయి, కానీ అల్టిమేట్గా ఇది బేస్డ్ ఆన్ ఎ ఫ్యాక్ట్ అనేదే ప్రధానం. కక్ష సాధింపులు ఉంటాయి, అధికారంలో ఉన్నప్పుడు మాఫీలు ఉంటాయి, కేసులు అధికారం పోగానే కేసులు తారుమారవుతుంటాయి. అందువల్ల కక్ష సాధింపు అయితే కావచ్చు, కాదని కూడా అనలేను. కానీ బట్ ఫండమెంటల్గా ఆడ క్రైమ్ ఉందా లేదా, అంటే అబ్యూజివ్గా మాట్లాడాలి లేదా అంటే ఖచ్చితంగా మాట్లాడాడు. ఇలా మాట్లాడిన వాళ్ళు చాలామంది ఇంకా ఉన్నారు కూడా. తెలుగుదేశం నాయకత్వంపై కూడా రోజు రోజుకు ఒత్తిడి పెరుగుతోంది. ఇంకా వీళ్ళని అరెస్ట్ చేయలేదు, వాళ్ళని అరెస్ట్ చేయలేదు. ఇప్పుడు వల్లభనేని వంశీ అరెస్ట్ అయ్యేంత వరకు చాలా తీవ్రమైన ఒత్తిడి. నందిగామ సురేష్ అరెస్ట్ చేశారు, జోగి రమేష్ అరెస్ట్ చేశారు, మళ్ళీ వంశీని ఎందుకు ముట్టుకోరు? ఇప్పుడు ఆల్రెడీ సజ్జల భార్గవ రెడ్డిని ఎందుకు ముట్టుకోరు? కొడాలి నాని ఇంకా ఏమీ లేదు, ఆగిపోయింది మొత్తం, ఆయన పైన ఎందుకు నడవడం లేదు? ఇలాంటి విమర్శలు ఆల్రెడీ తీవ్ర స్థాయిలో వస్తున్నాయి. అసహనం తెలుగుదేశం అనుకూలంలో శ్రేణుల్లో అసహనం. మీకు ఆంధ్రజ్యోతి పేజ్ 1 చూస్తే అర్థమవుతుంది అసహనం. టీడీపీ అనుకూలం లేదు అలా అంటే ఒప్పుకోరు. వైసీపీ వ్యతిరేక టీవీ ఛానల్స్లో చూడండి మీరు, వాళ్ళ డిబేట్లలో కూడా తెలుస్తూ ఉంటుంది ఈ అసహనం. ఏంది ఇంకెంతకాలం, ఇన్ని రోజులైంది అధికారంలోకి వచ్చి, వీళ్ళని ఎందుకు లోపలేయలే, వాళ్ళని ఎందుకు లోపలేయలే అని. అందువల్ల ఈ లోపలేయకపోవడం వల్ల బహిరంగంగానే టీడీపీలో అసహనం పెరుగుతోంది. అదే కాకుండా టీడీపీలో ఉండే అసహనం ఏంటంటే అసలు పోసాని కృష్ణమురళి, వల్లభనేని వంశీ, వైసీపీ నేతలే కాదు, అసలు తమను ప్రశ్నించే ఎవరిపైనా అయినా కూడా అసహనమే. అసలు ప్రశ్నించకూడదు. మేము మెచ్చుకుంటే మెచ్చుకోవాలి, మేము తిడితే తిట్టాలి, మేము మోడీని పోయినప్పుడు మీరు పొగడాలి, మీరు మోడీని మేము నోటికొచ్చినట్టు అన్నప్పుడు మీరు కూడా నోటికొచ్చినట్టు అనాలి. మీరు చంద్రబాబు నాయుడు ఏం మాట్లాడుతున్నాడో చూసి అందుకు అనుగుణంగా మీరు మాట్లాడాలి తప్ప మీరు ఇంకో డిఫరెంట్గా మాట్లాడితే మిమ్మల్ని జగన్ ఖాతాలు వేస్తాం, మీ సంగతి తెలుస్తాం అనేటువంటి ధోరణి తెలుగుదేశం శ్రేణుల్లో పెరిగాయి. ఇప్పుడు నాలాంటి వాళ్ళపైన కూడా నా ఫోన్లు మెసేజ్లు వస్తుంటాయి, నిన్ను కూడా అరెస్ట్ చేస్తాం, లోపలేస్తాం, పోలీస్ స్టేషన్లు తిప్పుతాం అంటే నేను నవ్వుతూ అంటుంటా, తొందర చేయండి ఆ పని ఏదో అని. ఎందుకంటే అది ఆ స్థాయిలో అసహనం. మమ్మల్ని ఎవరు ప్రశ్నించకూడదు అంతే. మరి ఇతను ఎవరు ఏంటి అభ్యూజ్గా నేనేమైనా మాట్లాడిన ఎన్నడన్నా నా జీవితంలో అభ్యూజ్గా మాట్లాడలే. చంద్రబాబు నాయుడు మంచి చేసినప్పుడు మెచ్చుకుంటూ కూడా మాట్లాడాను. ఇటీవలనే ఆంధ్రప్రదేశ్లోకి టెస్లా రావడాన్ని చంద్రబాబు నాయుడు లోకేష్ల కృషిని అభినందిస్తూ కూడా మాట్లాడాను. కానీ మాకు అనవసరం, మీరు మమ్మల్ని మేము ఏదంటే అది అనాలి అంతే. మేము మోడీని నోటికి వచ్చినప్పుడు అన్నప్పుడు మీరు కూడా అనాలి, అది తప్పంటారు మీరు. లేదు ఇప్పుడు మోడీని పొగిడితే తప్పంటారు మీరు. మీకంటూ ఒక స్టాండ్ ఉండొద్దు, మేము ఏమి చెప్పితే అదే చేయాలి. మేము కూటమి ఆంధ్రప్రదేశ్కి చాలా బాగా చేస్తున్నప్పుడు బాగా చేస్తున్నాలి, అసలు ఏం చేయడం లేదు ఏం చేయడం లేదు అనాలి. ఇప్పుడు 2014 నుంచి 18 వరకు బాగా చేస్తుందన్నారు, శాసనసభలో తీర్మానాలు చేశారు, అప్పుడు బాగా చేస్తుందనాలి. మళ్ళీ 18లో సడన్గా ఒకరోజు చంద్రబాబు నాయుడుకి ఇదేదో రాజకీయంగా నష్టమవుతుంది అనుకున్నాడు, ఎన్డీ నుంచి బయటకు వెళ్ళి అసలు అన్యాయం చేస్తున్నాడు ఆంధ్రప్రదేశ్కి అన్నారు, మళ్ళీ మనం అన్యాయం చేస్తుందనాలి. మళ్ళీ ఇప్పుడు అసలు కేంద్ర సహకారంతోనే కదా ఆంధ్రప్రదేశ్ గట్టెక్కుతోందని మళ్ళీ అంటున్నారు, మళ్ళీ అదే అనాలి. మళ్ళీ రేపు ఏదో రాజకీయంగా చెడింది అనుకోండి, ఆంధ్రప్రదేశ్కి మళ్ళీ మోడీ అన్యాయం చేసినప్పుడు మళ్ళీ మనం మోడీ చేసిన అన్యాయం చేస్తున్నాడు. సో ఆ రకమైన ట్రెండ్ మారిపోయింది రాజకీయాలు. అంటే మీరు అలా అనకపోతే మిమ్మల్ని జగన్ ఖాతాలు వేస్తాం, ఒకటే లెక్క ఖాతాలు వేస్తాం. ఇక ఒక్కొక్క రెచ్చిపోయి నిన్ను కేసులు పెడతాం, పోలీస్ స్టేషన్లో చుట్టూ తిప్పుతాం, జైల్లో పెడతాం,
తెలుస్తుంది అప్పుడు నీకు అని నాలా అంటే వాళ్ళపై నేనే అటాక్ పెడుతుంటే ఇక కృష్ణములో వదిలేస్తారా మీరు చెప్పండి. నేను ఎందుకు ఎగ్జాంపుల్ చెప్తున్నా అంటే అసలు ఏ చట్టమును అనుమతించదు నాలాంటి మీద కేసులు పెట్టడానికి. ప్రపంచంలో ఏ చట్టం అనుమతించదు. మీరు అలాంటి ప్రయత్నం చేస్తారని కూడా నేను అనుకోను. చేస్తే జరగబోయే కాన్సిక్వెన్స్లు మామూలుగా ఉండవు. అయినా కూడా కింద శ్రేణులు అంత అసహనాన్ని ప్రదర్శిస్తున్నారు. ఈ అసహనాన్ని పెంచి పోషించిన తర్వాత ఆగుతుందా? ఇక మరి ఈ రకమైన ధోరణి ఇంకొక ఆవేదన కలిగించే అంశం ఏంటంటే అసలు ఈ క్రిమినల్ జస్టిస్ సిస్టమ్ ఎట్లా పనిచేస్తుంది? జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నంత కాలం ఏ చట్ట విరుద్ధంగా అబ్యూజివ్గా మాట్లాడినా ఎవరిపైన ఏం కేసులు ఉండవు, ఎందుకంటే అది ప్రభుత్వానికి అనుకూలం కనుక. మళ్ళీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చాక